అనకాపల్లి జిల్లా పరిధిలోని షెడ్యూల్ కులాల రైతులు చెరుకు సాగు విస్తీర్ణం కోసం మేలైన రకాలను ఎంచుకోవాలని అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ రీజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పీవీకే జగన్నాథరావు పిలుపునిచ్చారు. సబ్బవరం జాగృతి సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల భారత పరిశోధన సమన్వయ పథకంలో భాగంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ శిక్షణకిచ్చిన 70 మంది రైతులు గుర్తించుకోవాల్సిన విషయాలను, శాస్త్రీయపరమైన వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ విధానంలో వీలైన చెరుకు రకాలను ఎన్నుకోవాలని గుర్తు చేశారు. అనంతరం చెరుకు సాగు చేస్తున్న రైతులకు ఉచితంగా 15 బస్తాల యూరియా, సూపర్ ఫాస్ఫేట్ 1 బ్యాగు, వర్మీ కంపోస్ట్ 10 బ్యాగులు, 5 ప్లేయర్లు, 10 స్టీల్ బకెట్లు, బెల్లం అచ్చులు, మందులు కలుపుకోవడానికి 10 డ్రమ్ములను ఉచితంగా ఎస్సీ రైతులకు అందజేశారు. అంతకుముందు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సైంటిస్టులు ఆదిలక్ష్మి, విశాలాక్షి, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రసంగించారు. జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందరపు సుజాత ముఖ్య అతిథులకు స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను జాగృతి సంస్థ సిఓకేఎల్ఎన్ మౌక్తిక, కన్సల్టెంట్ సుబ్రహ్మణ్యం, ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. చెరుకు పంటలు మనం ఏం చేసామంటే పండించిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీకి పంపించేవాళ్ళం. గోవాడ కానీ సోడవాడ కానీ అలాగే అమ్మా 1 నిమిషం 10 నిమిషాలు వృత్తిగా వదిలేసాం చాలా వరకు. ఎందువల్ల మన పంటకాయ ఖర్చు పడడం, కూలీలు ఉండడం వల్ల ఇవన్నీ సమస్యలతో అని ముందు చెరుకు పంటకి మనకి డిమాండ్ పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఎందువల్ల అంటే మేడం గారు చెప్పారు, మన చెరుకు నుంచి మన పంచదార తీయవచ్చు, మనం అది చేస్తుంటాము. రెండోది ఏంటి, బెల్లం చేయొచ్చు. మూడోది ఏంటంటే మేడం చెప్పారు, ఇథనాల్ అనేది మనం దానికి డిమాండ్ అనేది పెరుగుతున్నది. ఇథనాల్ ఏంటంటే ఏం లేదు, మన దగ్గర డీజిల్ ఉంటుంది కదా, డీజిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దానికి అయ్యే ఖర్చు కూడా గవర్నమెంట్ మీద చాలా పెరుగుతున్నది. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఈ బయోడీజిల్ అనేది ఒకటి తయారవుతుంది. ఆ బయోడీజిల్ ఏంటంటే డీజిల్కి ప్లస్ మనం ఈ ఇథనాల్ నుంచి కానీ, అలాగే మొక్కజొన్న నుంచి కానీ, లేదంటే ఏ రైస్ క్రాప్స్ నుంచి కానీ వాటి నుంచి మనం ఒక ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ చేసి, ఆ ఇథనాల్ ఏంటంటే 80% డీజిల్ ఉంటే 20%, అంటే ఇప్పుడు వరకు అయితే 12% ఆ ఇథనాల్ అనేది కలిపి డీజిల్ కలిపి దీన్ని మనం వెహికల్స్లో వేసుకుంటాం. అది కూడా ఇప్పుడు చాలా చోట్ల బయో డీజిల్ అనేది దొరుకుతుంది. దాన్ని 12% నుంచి 20% తీసుకెళ్ళాలి. దాన్ని మనం వెహికల్లో వాడుకుంటే మనకి ఎలాగా పర్ఫార్మెన్స్ ముందు మనకి 100%లో డీజిల్తో ఎలా పర్ఫార్మెన్స్ ఇంజిన్ అలాగే పనిచేస్తుంది. అందువల్ల స్లోగా మనము ఈ డీజిల్ కొనే దాని నుంచి